హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఇవాళ ఫ్రైడే కదా! నేను ఇవాళ నుంచి డైలీ రొటీన్‌లో నేనేమేమి చేస్తానో అవన్నీ కూడా మీకు ఇలా వ్లాగ్స్ లాగా పెట్టాలని చెప్పేసి అనుకున్నాను. ఇలా ఫ్రైడే కాబట్టి అందరూ ఫ్రైడే పొద్దున్న బాగా కడిగేసి ఇంటి ముందర ముగ్గులేసేసుకుంటారు. నేనైతే పొద్దున్న లేస్తూనే ఇలాగా మా కింద వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు వేసేస్తారు. మేము అప్‌స్టేర్‌లో ఉంటాము. ఇలా గ్యాస్ నీట్‌గా కడిగేసుకొని ఇలా పసుపు కుంకుమ పెట్టాలని చెప్పేసి నాకు వేరే పర్సన్ చెప్పారనమాట. అలా పెడితే మంచిది అని చెప్పేసి అంటే మనకు పొయ్యి అనేది మనకు దేవుడితో సమానం కాబట్టి అలా చెప్పేసి చేయాలి అని చెప్పారు. ఇంకా ఇలా అయిపోతేనే వంట అయితే స్టార్ట్ చేసేస్తాను. తర్వాత మా కింద గార్డెన్లో ఇలా మందారం పూలు, ఇలా పారిజాతం పూలు బాగా పూస్తాయి. అసలు చాలా ఎక్కువ పూస్తాయి. నేను కొన్ని తీసుకుంటాను. కింద ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా కొన్ని తీసుకుంటారు. వాళ్ళకల్లా కొన్ని ఇచ్చేస్తానమాట. ఇలా మొత్తాన్ని కూడా ఇలా దేవుడికి పెట్టేస్తాం. నిజంగా చాలా బాగుంటుంది. మీ గార్డెనింగ్ నేను ఇంకోసారి చూపిస్తాను. అది ఎక్కువ లేదు, కొంచెం ఒక మినీ గార్డెన్ అనమాట. ఒక 4-5 చెట్లు ఉంటాయి అంతే అండి. ఇంకా అలా పూలు కోసుకొని వస్తూనే ఇంక వంట ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను. తర్వాత మా అక్వేరియంలో ఈ చేపలు అయితే అసలు చాలా చాలా రోజుల నుంచి ఉన్నాయి. దాదాపు 7 ఇయర్స్ నుంచి ఉన్నాయన్నమాట. అసలు ఫుడ్ వేస్తే అలా పైకి వచ్చేసి వాళ్ళకి ఎలా తెలుస్తుందో నాకు తెలియదండి. మనం అలా ఫుడ్ వేయంగానే అలా చూడండి ఎంత బాగా పైకి వచ్చేసి అలా తినేస్తాయో, సౌండ్కి వస్తాయో లేకపోతే అలా వాటికి తెలుస్తుందో ఏమో తెలియదు కానీ అలా పైకి వచ్చేసి తినేస్తాయి. ముఖ్యంగా ఏంటంటే నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశానండి. ప్లీజ్ మీరు సపోర్ట్ చేసి నాకు సబ్స్క్రైబ్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తేనే కదండి నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ప్లీజ్ అండి డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఇలా ఈరోజు నేనైతే వంట ఏం ప్రిపేర్ చేశానంటే నేను ముల్లంగి మామిడికాయ పప్పు సాంబార్ చేశాను. చాలా బాగుంటుంది. పొద్దున్న టిఫిన్ చేసేస్తాను. ఇది ఆఫ్టర్నూన్ నాకు మాత్రం కాబట్టి ఇది పుదీనా పచ్చడి. వీటి నాకు సరిపోతుంది. ఇంక తర్వాత ఏంటంటే పూజ కోసం ఇలా ప్రిపేర్ చేసేసుకున్నాను. ఈ మందారం పూలన్నీ కూడా మా చెట్లో పూస్తాయి. అసలు చాలా బాగుంటుంది కలర్ఫుల్గా. ఇంకా దేవుడికి కొన్ని గ్రేప్స్ పెట్టేసి నేను నైవేద్యంగా పెట్టానన్నమాట. ఇలా ఇంటి ముందు గుమ్మానికి కానీ ఇలా కొంచెం స్పేస్ ఉంటే నాకు అంత స్పేస్ ఉంది, మొత్తం టైల్సే అండి. కాబట్టి ఇంకా ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ ముగ్గులు వేసుకుంటాను. ఇలా ప్రశాంతంగా దేవుడికి దీపం పెట్టేసుకుంటాను. పూజ చేసుకుంటే అసలు చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే నేను ఈ వెంకటేశ్వర స్వామి బొమ్మను వచ్చేసి తిరుమలలో తీసుకున్నాను. మాకు తిరుమల చాలా దగ్గర అనమాట. ఒక 1.5 అవర్లో మనము తిరుమలకి వెళ్ళిపోవచ్చు. మేమైతే మాది అయితే తిరుపతి పక్కన చంద్రగిరి, చాలా దగ్గర అనమాట. ఇప్పుడు పూజ చేసేసుకొని బాగా ఇలా ఇల్లు మొత్తం కూడా సాంబ్రాణి వేసేసుకొని బాగా పూజ చేసుకున్నాను. మామూలుగా ఏంటంటే మంగళవారం, శుక్రవారం ఇలా ఇంట్లో ఏంటంటే ఇలా సాంబ్రాణి పెట్టుకుంటాం, రోజు పూజ చేసుకుంటాము. మంగళవారం మామూలుగా ఫ్రైడే స్పెషల్ కాబట్టి ఎవరికైనా నాకే అందరికీ స్పెషల్ ఉంటుంది. అందుకని చెప్పేసి ఇల్లు మొత్తం కూడా ఇలా ధూపం పెట్టేసుకొని ప్రశాంతంగా సాంబ్రాణి చేసేసుకొని పూజ చేసేసుకుంటాం అనమాట. నిజంగా ఆ సాంబ్రాన్ స్మెల్కి నిజంగా చాలా బాగుంది. ఇలా పూజ అయిపోతేనే టిఫిన్ చేసేస్తాను. తర్వాత ఏంటంటే వర్షం ఆగింది కాబట్టి నిన్న మొన్న వర్షాలు కదా, అందుకని దుప్పట్లు, మా ఆయన బట్టలు, పిల్లలు యూనిఫామ్ ఇవన్నీ వాషింగ్ మిషన్కి వేస్తే సరిగా పోవు, నాకు ఎందుకో నచ్చదు. అందుకని చెప్పేసి నేను ఇలా ఉతికేసుకుంటాను. మా పైన మిద్దెక్కితే చాలా వ్యూ అనేది చాలా బాగుంటుంది. అసలు గ్రీనిష్గా మా ఇంటి చుట్టుపక్కల కూడా కొండలు ఉంటాయి. మొత్తం ఇంకా బట్టలు ఉతికేసి వచ్చేసాక ఇంకా ఐరన్ చేస్తున్నాను. ఇంకా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి ఐరన్ కంపల్సరీ కదా. బయట ఇస్తే ఏంటంటే చాలా కాస్ట్ ఉంటుంది. కాబట్టి ఇంట్లో మనం ఎలాగో ఖాళీ అంటే మరీ ఖాళీ కాదు, ఇంట్లో పనులే కాబట్టి అలా తోచిన పనులు చేసేసుకోవాలి. అలా ఐరన్ చేసేసుకొని ఇంకా ఈవినింగ్ అయితే ఇలా పిల్లల కోసం ఇవాళ స్నాక్స్ అనేది నేను ప్రిపేర్ చేశాను. ఇది పునుగులండి, మామూలుగా చల్ల పునుగులు. నాకు ఇంకొక ఛానల్ ఉంది, ఫుడ్ ఛానల్, అది రాయలసీమ రుచులు. ఒకసారి వెళ్ళేసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలా స్నాక్స్ చేసేసుకొని పెట్టేసి ఇంకా స్కూల్కి వెళ్ళాను అనమాట. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.